ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి ఏటా ఇచ్చే కోర్సుల పర్మిషన్ను 3 ఏళ్లకు పెంచినట్లుగా ఏఐసిటిఈ వైస్ చైర్మన్ డాక్టర్ అభయ్ చేరే తెలిపారు. ఈ ఏడాది బీబీఏ, బీఎంఎస్, బీసీఏ కళాశాలలకు కూడా పర్మిషన్స్ అప్రూవల్ ఇచ్చామన్నారు. అందరికీ ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఈ కాలేజీలకు కూడా అవే వర్తిస్తాయన్నారు. ఈ మేరకు ఏఐసిటిఈ ఆధ్వర్యంలో ఓయో ఠాగూర్ ఆడిటోరియంలో వర్క్షాప్ను నిర్వహించారు. ఈ వర్క్షాప్లో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయో రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ఏపీకి చెందిన వివిధ కళాశాలలు అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. AICT का कंसल्टेशन वर्कशॉप हम कर रहे हैं। इसका कारण ये है कि AICT ऑल इंडिया काउंसिल फॉर टेक्निकल एजुकेशन जो है वो हमारे कॉलेजेस को सालाना अप्रूवल देते हैं, हमारे इंजीनियरिंग कॉलेजेस को, हमारे डिप्लोमा कॉलेजेस को। और इस साल हमने वो प्रोसेस बहुत सरल, इजी बनाई है। इससे पहले ऐसा होता था कि सिर्फ 1 साल के लिए हम अप्रूवल देते थे, बट अभी हम 3 साल का अप्रूवल देने का भी हमने इसमें प्रावधान किया है। और इस साल से हम बीबीए, बीएमएस और बीसीए इंस्टीट्यूशंस को भी अप्रूवल देंगे, लेकिन हमने उनके लिए एक खास सुविधा की है। हमारे बीबीए, बीसीए, बीएमएस इंस्टीट्यूशंस उनको हम एज इज वेर इज बेसिस पे अप्रूवल देंगे, यानी जैसे है वैसे। ఏఐసిటి నుండి ఒక వర్క్షాప్ అంటే ఈ స్టేక్ హోల్డర్స్, కాలేజెస్ పెట్టేవాళ్ళు కానీ, యూనివర్సిటీస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడి అప్రూవల్ ప్రాసెస్లో ఉండే కష్ట సుఖాలు, దానిలో ఉండే ఇబ్బందులు అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామనే దానికి ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏఐసిటి నుండి వచ్చే అప్రూవల్స్లో ఉండే సాధక బాధకాలను చర్చించి తర్వాత దాంట్లో ఉండే ఇబ్బందులు తొలగించాలనేది మొట్టమొదటి ప్రయత్నంగా మీరు చేయాలని నేను సూచించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఇంత పెద్ద మీటింగ్లా కాకుండా స్టేక్ హోల్డర్స్తో చిన్న చిన్న మీటింగ్ వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, ప్రతి జిల్లా కేంద్రంలో అయినా ఏదో పద్ధతిలో 40-50 మందికి మించకుండా మీటింగ్స్ అయితే ప్రతి కాలేజ్ నుండి వాళ్ళ ఇబ్బందులు చెప్తారు. అట్లా మళ్ళీ ఏదైనా ఇబ్బందులు ఉన్న దగ్గర ఏఐసిటి నుండి ఏదైనా మార్పు చేసుకోవాల్సి చేయాలా, లేదా క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రం తేడా రాకుండా తప్పు చేసే మేనేజ్మెంట్ శిక్షిస్తూ మంచి చేసే వాళ్ళని సపోర్టింగ్ సిస్టమ్ లాగా చేయాలనే సూచన మనం చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా కోర్సెస్కి వాళ్ళు కొన్ని ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. దాన్ని మన తెలంగాణ వరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తెలంగాణ కానీ టెక్నాలజీ, తెలంగాణ ఈజ్ ఫర్ టెక్నాలజీ అనే పద్ధతిలో మన టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి పూర్తి స్థాయిలో బెనిఫిట్ అయ్యే విధంగా ఏఐసిటితో కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది.